సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ప్రజాదరణ నమ్మకానికి విరుద్ధంగా ఉరుములు ఒకే స్థలంలో 2 సార్లు ఏమాత్రము జరగదు. తీవ్రమైన విద్యుత్ తుఫానుల సమయంలో ప్రజలను కూడా అనేక సార్లు ఇవి తాకడం వాస్తవంగా మనము గ్రహించగలం. ఒక మెరుపును ఒకసారి గమనిస్తే న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇది 15 సార్లు 15 సమయాల్లో తాకింది. కొన్నిసార్లు ఒకేసారి ఉరిమేటువంటి ఉరుము ఒకేసారి 42 సార్లు కాంతులను విరజిమ్ముతూ ఉన్నాయి. అదే స్థలంలో జరుగుతూ ఉన్నాయి. ఇలా అతివేగంగా జరిగే సమయంలో ఒకే ఒక ఉరుములతో ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క సెకండ్ లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? ఒక మేఘానికి మరో మేఘము సహజంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక మేఘానికి మరో మేఘము 20 మైళ్ళ దూరంలో అవి వ్యాపిస్తుంటాయి. ఈ విధంగా వాతావరణం ఏర్పడినప్పుడు మేఘాన్ని నుంచి నేలకు, నేల నుంచి మేఘానికి జరుగుతూ ఉంటాయి. ఆకాశంలో ప్రకాశించే మెరుపులు ఇవి కోల్పోవడము చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 24లో యేసు అన్నారు, ఉరుములు తూర్పు నుండి అలాగుననే పడమరకు వస్తూ ఉన్నాయి, అలాగుననే మనిషి కుమారుని రాకడ కూడా ఉంటుందన్నారు. ఆయన మాటలు చూస్తే కొంతమంది ఇంకా విశ్వసిస్తూ ఉన్నారు. అది మర్మం అనుకుంటున్నారు. అయితే సత్యమేంటి? నాతో కూడా కలిసి రండి స్నేహితులారా, ఇంకా లోతుగా వెళదాం. బైబిల్ నిజంగా ఏం చెబుతుంది క్రీస్తు యొక్క రాకడను గురించి? మనం ఈరోజు యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుకుందాం. ఇదే నేను ప్రదర్శించే ప్రదర్శన ఉదయకాలంలో. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్య అంశాలు చూస్తే సంస్కరణ కోసం జరిగే వార్షికోత్సవంలా ఉంటుంది. మీకు విషయం తెలుసా? అయితే మార్టిన్ లూథర్, మెలంటన్, ఫిలిప్ మ్యాంథన్ వీరందరూ సంస్కరణ ఉద్యమకారులు. వారు విశ్వసించేదేమనగా ఒక వారం సమయం. వారు విశ్వసించేది మానవాళి చరిత్ర చూస్తే 6000 సంవత్సరాలు గతించినాయి. 1000 సంవత్సరాలు ప్రభుతో పరలోకంలో ఉంటామంటున్నారు. ఆ తరువాత అలాంటి సమయంలో భూమి అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది, అన్నీ నూతనపరచబడతాయి. తాను తీసుకున్నటువంటి తేదీల గురించి నిర్మాణం చూసినట్లయితే ప్రపంచం ఎంత పాతగిలిపోయిందన్న విషయాన్ని చూస్తే అయితే చాలా మంది దీన్ని విశ్వసిస్తూ ఉంటున్నారు. మన ఉద్యమంలో కూడా కొంతమంది ఉన్నారు. జేన్ ఏంజెస్ ఆయన పుస్తకం రాశాడు, గొప్ప 1000 సంవత్సరాల వారం, ఆ వారంలో ఉన్న సమయం. ప్రాధాన్యంగా మనము చూసినట్లయితే ఏం చెబుతానుగా 2వ పేతురు 3వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చూస్తే అలాగున్న కీర్తన గురించి రాయబడింది. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉంటుందని. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వయో పరిమితి మనం చూస్తే, వాస్తవానికి చూస్తే మనకు ఆ కాల వ్యవధి మనకు తెలియదు. సుమారు క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితము ఆ ఆదాము సృష్టించబడ్డాడు. అక్కడ కాల వ్యవధి మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఆదాము జీవించాడు? షేతు, ఏనోషు ఎంతకాలం జీవించారు? ఆ తరువాత నోవా. ఆపై కొంత అస్పష్టత ఉన్నది. వారి కాలాలు మనకు తెలియదండి. నోవాకు హాము, షేము, యాపేతు అని వారు ఉన్నారు. వాస్తవంగా ఏం జరిగిందో మనకు ఏమి కూడా తెలియదండి. ఆ తరువాత మనము అబ్రహాము ఆ విధంగా చూస్తే, వాస్తవంగా మనము చరిత్రను గమనిస్తే అబ్రహాము మొదలుకొని నిర్గమకాండం నేటి దినం వరకు యూదులు చాలా జాగ్రత్తగా ఉండేవారు, కాలక్రమం చేసేవారు. యేసు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో. వాస్తవం ఏమంటే ఆదాము సృష్టించబడింది దాదాపు క్రీస్తు పూర్వం 4004 సంవత్సరాల క్రితం. ఇదేనండి కాలక్రమం. అబ్రహాము క్రీస్తు శకము 2004లో జన్మించాడు. యేసుక్రీస్తు వారు జన్మించింది క్రీస్తు పూర్వం 4లో. క్రీస్తు తరువాత మనం జీవించే కాలక్రమము. ఆ తరువాత ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు ఆయనతో కూడా వెళుతాం. ఇందులో 3 గొప్ప యుగాలున్నాయి. సృష్టి ఆరంభము నుండి 2000 సంవత్సరములు అబ్రహాము వరకు. దీన్నే మనము పితరుల యుగము అని అంటాము. వీటినే 3 యుగాలు అంటాం. బైబిల్లో మీరు చూడగలరు, దేవుడు పితరులకు సువార్త ప్రకటించాడు యూదుల కాలక్రమంలో. అలాగే నోవా, హనోకు, మెతుషెల. ఆ తరువాత అబ్రహాం జన్మించాడు. 2000 సంవత్సరాలు దేవుడు ప్రసంగించాడు, సువార్తను ప్రకటించాడు యూదులకు, ఇశ్రాయేలీలకు, అంటే తన ప్రజలకు. ఆ తరువాత వారికి ఆయన సత్యాలను బోధించాడు. తరువాత వారి ద్వారా మెస్సియా జన్మించాడు. ఆ తరువాత చివరి 2000 సంవత్సరాలకు దేవుడు సువార్తను సంఘముల ఆత్మీయ ఇశ్రాయేలుకు బోధించాడు. ఆ తరువాత క్రీస్తు రాబోతూ ఉన్నాడని ప్రసంగించారు. ఆయనతో కూడా కలిసి మనము 1000 సంవత్సరాలు ఏలబోతూ ఉన్నాము. ఇది ఒక విశ్రాంతి దినము లాంటిది. ఆ తరువాత నూతన ఆకాశాన్ని, నూతన భూమి సృష్టిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పద్ధతిని ఒకసారి చూడండి, గమనిస్తే నూతన యెరూషలేము పెళ్లి కుమార్తె వలె పరలోకాన్ని దిగొస్తుంది యాకోబు వివాహం చేసుకోవడం కోసం. ఆ తరువాత 7 సంవత్సరాలు కొలువు చేశాడు. లాబాను వద్ద రాహేలు కోసం చేశాడు. ఆ తర్వాత మీరు గమనించండి, ఎన్నిసార్లు యెహోషువ యెరికోను చుట్టి వచ్చాడు? 7 సార్లు. 13 సార్లు అండి. ఎలా చెప్పగలుగుతున్నాను? ఒకసారి
6 రోజులు చేశాడు. 6 రోజుల తరువాత 7వ దినాన్ని వారు ఏం చేశారు? 7 సార్లు తిరిగి వచ్చి బూరలు ఊదారండి. 6 రోజుల తర్వాత పట్టణాన్ని పట్టుకున్నారు. ఒక హెబ్రీ దాసుని 6 సంవత్సరాలను ఉంచుకొని 7వ సంవత్సరాలను విడుదల చేయాలి. బైబిల్ చెబుతూ ఉన్నది, ప్రభువైన యేసు తన యొక్క శిష్యులతో, మీలో కొంతమంది మరణాన్ని రుచి చూడరు, దేవుని రాజ్యం శక్తితో వచ్చేంత వరకు. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో. 6 రోజుల తర్వాత కొనిపోబడుతున్నాడు. ఆ తర్వాత 2వ రాకడను గురించి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఈ వాక్యాన్ని చదవండి. మోషే పెద్దలందరూ కూడా 6 రోజులు పర్వతం యొద్ద వేచి ఉన్నారు. దేవుని యొక్క మహిమ కొండను తాకినప్పుడు 6 రోజుల తరువాత దేవుడు మోషేని పిలిచాడు. 6 సంవత్సరాలు మీ భూమిలో పని చేయవచ్చు, 7వ సంవత్సరం మీకు విశ్రాంతి సంవత్సరం. బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు వాడు విత్తనం వేసేవాడు, విత్తనం దేవుని వాక్యం. 6000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు దేవుని సువార్తను విత్తనాన్ని విత్తుతున్నాడు. ఆ తరువాత యేసు రాబోతూ ఉన్నాడు. భూమి అంతా కూడా ఎడారి అవుతున్నది. ఇశ్రాయేలీలు బబులోను కొనిపోబడిన దినములు 70 సంవత్సరములు వారు బబులోన్లో ఉన్నారు. అప్పుడు భూమి విశ్రాంతి పొందింది. విశ్రాంతి పొందిన తరువాత నిర్మానుష్యమైంది. 1000 సంవత్సరాల కాలంలో ఈ యొక్క భూమి అంతా కూడా విడవబడుతుంది. అందరూ విశ్రాంతిని పొందుకుంటారు. రాజైన యోవాషు దేవుని ఆలయంలో దాచబడ్డాడు. దావీదు కుమారుడు. దుర్మార్గమైనటువంటి రాణి ద్వారా భూమి ఏలబడింది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ముగించిన తరువాత దావీదు కుమారుడు ఆలయంలో నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. మన రాజు ఎక్కడున్నాడు? యేసు దావీదు కుమారుడు, ప్రధాన యాజకుడు. ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఆయన ఆలయం నుంచి రాబోతున్నాడా? మిఖాయేలు నిలబడబోతున్నాడా? యోవాషు ఆలయం నుంచి వచ్చారు. వారేమైనా బోర్లు ఊదారా? యేసయ్య వస్తుండగా బోర్లు ఊదబడతాయి. ప్రజలు సంతోషిస్తారు. యేసయ్య వచ్చినప్పుడు మీరు కూడా సంతోషిస్తారా? దుర్మార్గులు శిక్షించబడ్డారు. నేను యోవాషుని గురించి మాట్లాడుతున్నాను. యేసయ్య వచ్చినప్పుడు దుర్మార్గులు చంపబడతారు. బైబిల్ చెప్తుంది ఆ తర్వాత సమాధానమని. ప్రభువైన యేసు వచ్చిన తరువాత సమాధాన రాజ్యం స్థాపించబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. ఏమనగా ప్రభువైన యేసు తిరిగి రాబోతూ ఉన్నాడని. అంతటితో అంతం కాదండి. ఈ చరిత్ర అంతా చివరగా ముగించబోతుంది. ఎప్పుడైనా ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని సరిచేస్తాడు. ఆ తరువాత మనము యేసుతో కూడా ఉంటాము. ప్రకటన 24లో వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాల క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. దేవుడు ఆదాము హవ్వలతో ఏం చెప్పాడండి? మీరు తోటలో అవిధేయత చూపించినట్లయితే తినకూడని పండు తినారు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు వాటి దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆ ఆదాము హవ్వలు తినవద్దన్న పండుని తిన్నారు కదా? అలా కాదండి, వారు ఆత్మీయంగా చనిపోయారని అర్థం. అక్కడ ఒక విషయం జరిగింది. వారు దిగంబరులని గుర్తించారు. అయితే దేవునికి 1000 సంవత్సరములు ఒక దినము లాంటిది. అయితే ఆదాము ఎంతకాలం బ్రతికాడు? 930 సంవత్సరాలు. నీవు తిని దినమున సత్యదు అన్నాడు. నేను అనుకుంటున్నాను దేవుడు నిత్యముని నివసించేదు అని చెప్పినప్పుడు 4000 సంవత్సరాలు జీవిస్తానని చెప్పలేదు. అలాగే మీరు నేను కూడా 3 కాలాలు లేదా 10 కాలాలు కొంతకాలం జీవిస్తే, అలా చూసినట్లయితే మనం 1000 సంవత్సరాలు జీవించగలమేమో. ఎవరు కూడా 1000 సంవత్సరాలు జీవించేది ఒక్క వ్యక్తి తప్ప, హనోకు. ప్రతి ఒక్కరు కూడా మెతుషెల 969 సంవత్సరాలు. నీవు ఆ దినమున పండు తింటే చస్తావన్నాడు. కనుక ఈరోజు మన ధ్యానం ఏమనగా, తిరిగి రానయ్యున్న రారాజు. మనం ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో కొన్ని సూచనలు చూడబోతున్నాం. అయితే తారీఖు నేను ఇవ్వలేను. ప్రభు రాకడను గురించి కొంతమంది క్రైస్తవ ప్రపంచంలో దీన్ని తప్పుగా అర్థం చేసుకొనుచూ ఉన్నారు. ఏ విధంగా ప్రభు రాబోతూ ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమై చాలామంది ఈ విషయంలో మోసపోతూ ఉన్నారు. అయితే మనం పాఠ్యభాగం అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న, పరలోకపు ఆలయం నుండి త్వరగా వెడలివచ్చు ఈ రారాజు ఎవరు? యోవాషు దేవుని ఆలయం నుంచి బయటకు వచ్చిన విషయాన్ని మనం చదువుకున్నాం. బోరలు ఊదారు. ఎప్పుడనగా విశ్రాంతి ప్రారంభమవుతున్నప్పుడు. అప్పుడే ఒక మార్పు జరిగింది. 1000 సంవత్సరాల సబాతు దినములో యేసయ్య ఆలయం నుంచి రాబోతున్నాడు. మరియు గొప్ప శ్రమ కలుగుతున్నది. మిఖాయేలు లేచి నిలబడతాడు. నేను ఆకాశం వైపు తేరి చూడగా తెల్లని మేఘం వస్తూ ఉన్నది. ఒక మేఘములో మనుష్య కుమారుడు సువర్ణ కిరీటము ధరించినటువంటి ఆయన యేసు, ఆయనే మనుష్య కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. రెండవ ప్రశ్న, ఆయన తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు మౌనంగా లేక నిశ్శబ్దంగా వచ్చునా? చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చాలా మంది రహస్యంగా రాబోతూ ఉన్నాడు అంటున్నారు. బైబిల్ చెబుతూ ఉన్నది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము బైబిల్ గ్రంథంలో. కొన్ని వాక్యాలు ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి తెస్సలోనికలకు 4:16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ అంటే అది వినబడుతూ ఉన్నదని అర్థం.
ఇర్మియా గ్రంథం 25:30లో ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయం నుండి స్వరమును వినిపించుచున్నాడు. ప్రభువు గర్జించుచు వచ్చుచూ ఉన్నాడు. ఆయన గర్జించుచు వచ్చుచున్నాడు అనగా గొప్ప శబ్దముతో. ఆ తరువాత 50వ కీర్తన 3వ వచనం, ప్రభు మౌనంగా వస్తున్నాడా? మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆకాశంలో రగులుకోబోతున్నాయి. బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, ఆకాశంలో రగులుకుంటాయి. సూర్యుడు కాంతినప్పుడు చంద్రుడు రక్తంగా మాత్రం నక్షత్రాలు రాలిపోతాయి. భూమి ప్రచండమైనటువంటి అగ్నితో అటు ఇటు మండిపోతూ ఉన్నది. ద్వీపములన్నీ కూడా మునిగిపోతాయి. ప్రచండమైన అగ్ని వడగండ్లు పడతాయి. మీరు ఎవరికైనా సందేశాన్ని పంపించగలరా? నిన్నటి దిన ప్రభువైన యేసయ్య వచ్చాడని. కనుక కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఇలాగున పోల్చుకొనుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి. రహస్యమైనటువంటి రాకడ అంటున్నారు. కొంతమంది విడిచిపెట్టబడతారు అని, మధ్య తూర్పు ప్రాంతాల్లో విడవబడతారని చిత్రాలు వచ్చాయి. వాటిని చూస్తే ఇది ఎవరికి అర్థము కానటువంటి బోధన అయి ఉన్నది. 200 సంవత్సరాల క్రితం మెల్లమెల్లగా దీని యొక్క పరిణామాన్ని చూస్తూ పరిగణిస్తూ శాస్త్రవేత్తల కాల ప్రమాణం, ఫ్రాన్సిస్ రిబేరా అనే అతడు, అలాగే మరో వ్యక్తి అతని పేరు ఎస్కబార్, వారు దేన్ని ఎదురు చూశారనగా సంస్కరణోద్యమకర్తలు ప్రవచనానుసారంగా గమనించి, వారు గొప్ప సంస్కరణోద్యమాలు కనుక వారు ఈ విషయాలన్నీ కూడా క్రోడీకరించి, ఒక వ్యక్తి పేరు స్కోఫీల్డ్ వారితో కూడా కలిసి చెప్పాడు. ఎవరైనా స్కోఫీల్డ్ బైబిల్ చూసారా? అందులో చాలా మంచి ఉన్నాయి. అయితే అతను మాత్రం రిబేరా సిద్ధాంతాన్ని పాటించాడు. రహస్య రాకడను గురించి విడవబడేటువంటి సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. మరో వ్యక్తి పేరు హాల్ అండ్ సిడాన్, అతడు స్కోఫీల్డ్ బైబిల్ నుంచి సృష్టి ఏమవుతుందోనని తన పుస్తకంలో ఉంచాడు. అలాగే కొంతమంది అందులో ఆకర్షణీయమైన విషయాలను తీసుకుని వచ్చి త్రుత్వ ప్రసారం చేసేవారు దీన్ని బోధించారు. అలాగే తెలియనటువంటి రీతిగా ఇవన్నీ కూడా చిత్రించబడ్డాయి. కొనిపోబడ్డము అంటే శక్తితో కొనిపోబడ్డం అనే తలంపు బైబిల్ అనుసారమైనది. మనం ప్రభువును కలుసుకున్నటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదుము. రహస్య రాకడ యొక్క ఉద్దేశం ఏమనగా, దేవుడు మనల్ని ఎటువంటి శ్రమల కాలం రాకముందు ఈ ప్రపంచంలో నుండి రహస్యంగా తీసుకుని పోతాడనియు, ఆ తరువాత ఈ భూమి మీద 7 ఏండ్లు శ్రమకాలం ఉంటుందని, ఈ కాలంలో క్రీస్తు విరోధి పిరికి పందలా తాను చేయగలిగినదంతయు ఈ శ్రమల కాలం ముందు చేస్తాడనే బోధ కేవలం వారు మోసగించబడ్డకు ప్రజలను సిద్ధం చేసే బోధ మాత్రమే. ఎందుకనగా ప్రజలందరూ కూడా ఏం చేస్తారు అనగా అబద్ధపు క్రీస్తులు రావడాన్ని చూస్తారు. ఇప్పుడు బైబిల్ చెబుతుందా దేవుడు మనల్ని రక్షిస్తాడా శ్రమల గుండానా లేక శ్రమల ద్వారానా? పౌలు అంటూ ఉన్నాడు అపోస్తల కార్య గ్రంథములో, మనము శ్రమలతో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని. ఇవన్నీ ముందు జరగవలసి ఉన్నవి కానీ దేవుడు ఇశ్రాయేలీలను తెగుల ద్వారా రక్షించబడలేదు. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 తెగుల తర్వాత అదే సమయంలో ఇశ్రాయేలీలను దేవుడు తెగుళ్ళ ద్వారా ఉన్నప్పుడు రక్షించాడా, తెగుళ్ళు ఉన్నప్పుడు వారిని రక్షించాడా? ఆసక్తిదాయకం ఏంటంటే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో పడ్డాయి. అయితే ఇశ్రాయేళ్లను 7 తెగుళ్ళు, 10 తెగుళ్ళు 7 తెగులు రాకముందే రక్షించాడు. ప్రకటన గ్రంథంలో ఎన్ని తెగులున్నాయి? 7 తెగుళ్ళు. అదే 7 వాటి ద్వారా కాపాడబడ్డారు. మనము ఈ లోకంలో ఉన్నాము. అందుకే ప్రభువుని యేసున్నారు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. దేవుడు తన ప్రజలను శ్రమల గుండా రక్షించాడు. నోవహును జలప్రళయం ద్వారా రక్షించాడు. షద్రక్ మేషాకును అగ్నిగుండా రక్షించాడు. దానియేలు సింహాల బోన్ల ద్వారా, యేసేపును శ్రమల గుండా రక్షించాడు. నేను నమ్ముతున్నాను వీరందరూ కూడా ఈ విధంగా శ్రమలు అనుభవించారు. ఇక్కడ భయంకరమైన స్థితి రాకముందే వారందరూ కూడా మార్చబడ్డారు. అయితే దేవుని యొక్క సంఘము చీకటిలో వెలుగులా ప్రకాశిస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా, నేటి ప్రదర్శనలోనికి మనము తిరిగి కలుసుకుందాం. ఈ లోకంలో ఎప్పుడైనా శ్రమ లేక వేదనలు మీరు అనుభవించి ఉన్నారా? ఈ లోకంలో అనేకమైన విచారములు, వేదనల గుండా మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి సమయాల్లో ప్రభువైన యేసు రాబోతున్నాడు. దీన్ని తెలుసుకోవాలంటే అద్భుతమైనటువంటి వనరులు మీకు ఇవ్వాలనుకుంటున్నాము. ఇది అంతిమ విడుదల అనే పుస్తకం. ఈ యొక్క పుస్తకంలో అనేక వాక్యాలున్నాయి. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడల గురించి అన్ని విషయాలు పొందుపరిచాం. అబద్ధ క్రీస్తుల ద్వారా ఏ విధంగా మోసపరచబడుతున్నారు, మీరు ఏ విధంగా ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఉచిత కాపీ పొందడానికి ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. ఈ ఆఫర్ నెంబర్ చెప్పండి 408. ఇదే మా వెబ్ చిరునామా. ఈ విలువైన పుస్తకాలు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో పంచుకోండి. తిరిగి మనము నేటి ప్రదర్శనలోనికి ప్రవేశించుదాం. దేవుని వాక్యం ద్వారా వినూత్న సత్యాలు నేర్చుకుందాం. నేను ఎంతో మందిని కలుసుకున్నాను. వారు రహస్య రాకడ కొరకు ఏమాత్రం కూడా సిద్ధపడలేదు. 7 సంవత్సరాల శ్రమ దినాలు ముగిసిన పిదప మరో అవకాశం దొరుకుతుందేమో అనుకుంటున్నారు.
నేను చాలామందిని కలుసుకున్నప్పుడు వారు అనేవారు, నా సతీమణి వెళ్ళిపోతుంది, నేను విడిచిపెట్టబడతానంటారు. ఆ తర్వాత అయినా మీరు రక్షించబడండి, 7 సంవత్సరాల శ్రమకాలంలో మీకు మరో అవకాశం ఉంటుందని చెప్తారు. చాలామంది ఈ విధంగానే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నారు. అంతవరకు ఈ లోకాన్ని అనుభవిస్తూ 7 సంవత్సరాల శ్రమల తరువాత నేను వస్తాలే అని అనుకుంటున్నారు. ఆ తర్వాత రక్షించబడతానంట. స్నేహితులారా, సాతానుడు మిమ్మల్ని మోసగిస్తున్నాడు. 2వ అవకాశము మనకేమాత్రం కూడా లేదు. యేసయ్య వచ్చాడు, అంతటితో ముగించింది. మీరు కూడా దీన్ని విశ్వసించినట్లయితే నేను కూడా ఇలాగే విశ్వసించాలా? నేను నమ్మేది మీరు కూడా నమ్మినట్లయితే మీరు సిద్ధపాటుగా ఉండలేరు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? చాలా బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, మనకు తెలుసండి. ఇది రహస్యమైనటువంటి రాకడ కాదు. కానీ కొంతమంది పాస్టర్ గారు, ఇది బైబిల్లో చెప్పబడిందా? ఆయన దొంగ వలె వస్తాడని చెప్పబడింది కదా. నిజమే, ఆయన దొంగ వలె వస్తాడు. నిజంగానే ఆయన దొంగ వలె వస్తున్నాడు. మీరు తెలియచేయండి, ప్రభువైన యేసు దొంగ వలె వచ్చిన పిదప 7 సంవత్సరాలు ఇంకా ఉన్నాయని మీరు చూపించగలరా? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. 2 పేతురు 3:10. ప్రభువైన యేసు దొంగ వలె వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూసారా? ఇలా కృత్యములన్నీ కాలిపోయిన తర్వాత కూడా జీవితం జీవించవచ్చునా? ఆయన దొంగ వలె వచ్చినప్పుడు. ఎందుకు ఆయన దొంగ వలె వస్తానంటున్నారు? దీని అర్థమేమనగా మనకు ఆశ్చర్యం కలిగించడం కోసం. ఎప్పుడైనా మీ ఇంటికి దొంగ వచ్చినట్లు గమనించారా? నేను కూడా ఒకప్పుడు దొంగనే. క్రైస్తవుడిగా రాకముందు నేను అలాగే ఉన్నాను. నేను మరలా జన్మించాను, నన్ను నమ్మండి. ఆ తర్వాత నేను అందరి ఇండ్లకు వెళ్ళి వారి యొక్క తలుపులు పగలగొట్టి వారి యొక్క వస్తువులు ఏది కూడా దొంగిలించుకోలేదు కదా. ఇది ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంది. నేను రావడమే వారికి ఆశ్చర్యం. ఇది కనుక రహస్యమైనటువంటి రాకడనే విషయాన్ని నేను నమ్మడం లేదు. యేసు ప్రభు 2వ రాకడకు ప్రత్యక్ష నిదర్శనముగా ఏ ఇతర భౌతిక సంఘటనలు జరుగును? ప్రకటన 16:18. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను, మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అన్నీ కదిలిపోతాయండి. ద్వీపాలు కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఏం జరగబోతూ ఉన్నది? ఆయన తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభును ఎవరు చూచెదరు? కొంతమంది మాత్రమే రాకడలో ఎత్తబడేదిరా. మత్తయి సువార్త 24:30 తెలియజేస్తూ ఉన్నది. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆయన గొప్ప మహిమతో రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. కొంతమంది ఒక ప్రశ్న వేస్తారు, పాస్టర్ డాగ్ గారు, ప్రతి నేత్రము ఎలా చూస్తుంది? అన్నీ కాలిపోయాయి కదా. ఇవి ఇలాగే ఏకంగా జరుగుతూ ఉన్నాయి. దీని అర్థమేమనగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే ఎలా జరుగుతున్నదిగా ఆవిరి వలె విడవబడుతూ ఉన్నది. విధ్వంసము అలాగే వినాశము అన్నీ ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. వెళుతూ ఉండగా ఇవన్నీ జరుగుతాయి, అందరూ చూస్తారు. అదేనండి దీని అర్థము, అందరూ ఒకేసారి చూస్తారని. అలాగుననే అందరూ ఆయన చూస్తారు. ప్రభువైన యేసు తిరిగి వచ్చిన ఎలా ఉంటుంది? మనము విడిచిపెట్టబడము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలివ కొండ నుంచి పైకి వెళ్ళినప్పుడు బైబిల్ చెబుతుంది, శిష్యులు అలాగనే తేరు చూడగా వారు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి ప్రభువైన యేసుని వారు చూస్తుండగా కొనిపోబడ్డాడు. ఆయన అలా వెళుతూ ఉన్నప్పటికీ వారందరూ కూడా అలానే చూస్తూనే ఉన్నారు. వెంటనే 2 దూతలు వారు ప్రక్క నిలబడి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? గుర్తించుకోండి, ఇదే ప్రభువైన యేసు. ఆయన ఏ విధంగా వెళ్ళారో తిరిగి ఆ విధంగానే రాబోతూ ఉన్నాడు. ఏ విధంగా కొనిపోబడ్డాడో ఆ విధంగానే రాబోతున్నాడు. ఆయన వెళ్ళింది నిజమే కదండి. అందరూ వెళ్ళడం చూశారు కదండి. వెళుతూ ఉన్నప్పుడు వారు మాట్లాడారు కదా. అవునండి, ఆయన అన్నారు, సర్వలోకానికి వెళ్ళండి, నేను మీతో కూడా ఉంటాను. ఆయన పైకి వెళుతూ చెప్పిన మాటలు. మరియు నిజంగానే ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడా? ఆయన ఎలా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. మనము దాని గురించి దిగులు పడని అవసరం లేదు. దీనికి ముఖ్య కారణము ఏమనగా గాబరా పడిపోవడం. ఒక పాస్టర్గా నేను ఎందుకనగా సంఘము యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నదా? మొదటిసారి వారు ఆయన ఒక సింహం వలె రావాలి అనుకున్నారు. రోమ సామ్రాన్ని జయిస్తాడు, ఆయన బోర ఊదుతాడని, ప్రపంచాన్ని కదిలిస్తాడని, భూమి మీద ఇశ్రాయేల్ రాజుగా స్థాపితమవుతాడు అనుకున్నారు. అయితే ఆయన మెల్లగా గొర్రెలాగా వచ్చాడు. అయితే వారు ఆయనను అంగీకరించలేదు, ఎందుకంటే సిద్ధపాటు లేరు. వారు ప్రవచనాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ప్రభువైన యేసు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సింహం వలె బోరతో రాబోతున్నాడు ఒక రాజుగా. అయితే సంఘం సిద్ధపడక మౌనంగా ఉన్నది. ఈ సమయంలో చూడండి, సాతానుడు ఏ విధంగా సంఘాన్ని మోసపరుస్తూ ప్రవచనాలను అర్థం చేసుకోనకుండా మొదటిసారి వచ్చినప్పుడు వారు సిద్ధంగా ఉన్నారా?
లేదండి. చాలామంది నశించారు, ఎందుకంటే సిద్ధంగా లేరు. అదేనండి జరగబోతుంది. ఆయన మేఘారూఢై వచ్చినప్పుడు యేసు ప్రభువుతో కూడా ఎవరు వచ్చెదరు? మత్తయి సువార్త 25:31 వచనంలో తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. గుర్తుంచుకోండి ఏం జరగబోతుందోనని. పునరుద్ధానమందు ఒక దేవదూత వచ్చి రాయి పొర్లించాడు. రోమా బంట్రౌతులు అక్కడ కావలి కాస్తూ ఉన్నారు. వారందరూ కూడా సచ్చిన వారి వరే పడిపోయారు. ఎందుకనగా అక్కడ మహిమను చూశారు. ఒకే ఒక దూత, ఒక దేవుని దూత సిరియా దండులోనికి వెళ్ళినప్పుడు 185,000 మంది చంపబడ్డారు. ఒకే ఒక దూత. ప్రభు అనేక మంది దేవదూతలతో వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నిన్నటి దినం పేపర్ చూసారా? యేసయ్య వచ్చారనుకుంటున్నాను. అదేనా ప్రకాశంగా ఉన్నది, అందరికీ తెలుసండి. యేసు ప్రభు రెండవ రాక యొక్క ప్రకాశపు వెలుగు బ్రతికి ఉన్న దుర్మార్గులను ఏమి చేయును? 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:7 దేవుణ్ణి ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన కొరకు సమయం కేటాయించండి, ఆయన రాబోతున్నాడు. అలాగనే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:8 అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆయన దుర్మార్గులు నాశనం చేస్తాడు. యేసు ప్రభు రెండవ రాకడ యందు మృతులైన నీతిమంతులకు ఏమి జరుగును? అది శుభవార్త. బైబిల్ చెబుతూ ఉన్నది, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. చాలామంది మంటిలో నిద్రించేటువంటి వారంతా కూడా వారందరూ లేస్తారు. క్రీస్తునందున్న వారు నిత్య జీవానికి వెళ్తారు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయాలు చూసినట్లయితే ఇది మొదటి పునరుద్ధానం. ఏది కూడా మొదటిదిగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది ఏదో ఉండాలి. మనము రెండవ పునరుద్ధానములో ఉండకూడదు. ఈ సమయమందు జీవించి ఉన్న మరియు జీవమునకు లేపబడిన పరిశుద్ధులకు ఏమి జరుగును? అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. 1 కొరింథీయులకు 15:52-53 వచనాలు. అక్షయతను ధరించుకొందుము, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనుచున్నది. మనం మార్పు పొందుదము. రెప్పపాటున ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడుదుము. ప్రతి విషయం కూడా మనకు తెలియజేయడం ఏమనగా ఇది వాస్తవమైనటువంటిది, అందరికీ తెలిసిన వాస్తవమైన సంగతి ఇది. మీరు కొన్ని కథలు విని ఉండవచ్చును. విమానాలు ఆకాశం నుండి క్రింద పడుతూ ఉంటాయి. విమానం నడిపేవాడు క్రైస్తవుడు కనుక అతడు వెళ్ళిపోతాడు. కారులో ప్రమాదకరంగా ఢీకొన్నప్పుడు, ఎందుకంటే వారు క్రైస్తవులు కనుక వారు పైకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇవన్నీ మీకు తెలుసండి. మీరందరూ హెచ్చరిక కలిగి ఉండాలి. భర్త వెళ్ళిపోయాడు, తన యొక్క బట్టలు మాత్రమే ఎక్కడో ఉన్నాయి. మరియు మీకు ఈ విషయం తెలుసా? యేసుక్రీస్తు చెప్పారు తన రెండవ రాకడను గురించి. 2 తిరగటి విసురుచుందురు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. పొలంలో 2 పని చేస్తూ ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. లూకా 3వ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 2 పడక మీద ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. దీని అర్థం ఏంటి? స్త్రీని గురించిన ఉపోద్ఘాతం ఏంటి? బైబిల్ ప్రవచనాల్లో సంఘం. ఎన్ని రకాలైన సంఘాలున్నాయి? 2 మాత్రమేనండి. ప్రకటన గ్రంథంలో 2 స్త్రీలు. ప్రకటన 17, ప్రకటన 12లో సత్యమైంది, అబద్ధమైనది. సువార్తలో మనం చూస్తే 2 స్త్రీలు తిరగటి తిప్పుతూ ఉన్నారు. 2 పని చేస్తూ ఉన్నారు. ఒకటి నిజం, ఒకటి అబద్ధం. 2 ఏ విధంగా ఒక్కటిగా ఉండగలరు? ఒకరు సిద్ధపడ్డారు లేరని. అలాగే 2 పొలంలో పని చేస్తూ ఉన్నారు. దీని అర్థం ఏమనగా అక్కడ యాంత్రికంగా పని చేస్తూ ఉన్నారు. విత్తనాలు చల్లుతూ కోత కోస్తూ ఉన్నారు. 2 రకాలైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు అబద్ధమాడేవారు, ఒకరు సత్యవంతులు. ప్రభు అయిన యేసు 2 యజమానుల గురించి చెప్పారు కదా. 2 అవకాశాలు ఉన్నాయి. మీరు నాతో ఉన్నారా లేక విరుద్ధంగా ఉన్నారా? ఇది నిజమేనా? 2 పడక మీద నిద్రిస్తూ ఉన్నారు. నిద్రకు నిర్వచనం ఏంటి? మరణం. ఇప్పుడు ఎంతమంది చనిపోయిన వారు ఉన్నారు? 2. రక్షించబడ్డవారు, రక్షణ లేనివారు. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము. ఇది చాలా ఆసక్తిదాయకంగా ఉంది. కొంతమంది కొనిపోబడతారు, కొంతమంది విడిచిపెట్టబడతారు. కొంతమంది తీసుకొని పోబడుతూ ఉన్నారు, అనగా దేవుడు తీసుకుని వెళుతూ ఉన్నాడు. హెబ్రీ భాషలో చెప్పినట్లయితే ఎవరైతే అవిధేయతగా ఉంటూ ఉన్నారో శత్రువు వచ్చి వారిని తీసుకుని వెళుతూ ఉన్నాడు. వారు అస్సిరియాకు, అక్కడి నుంచి ఐగుప్తుకు, అక్కడి నుంచి బబులోనుకు వారు కొనిపోబడుతున్నారు. బైబిల్ చెబుతూ ఉన్నది జలప్రళయం వచ్చి వారిని తీసుకుని పోయింది. దుర్మార్గులను
కొనిపోబడ్డము అనగా కొంతమందిని విశ్రాంతి లేనికి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్తున్నాడు. అందరినీ కలుపుకొని తీసుకుని వెళుతూ ఉన్నారా? తీసుకుని వెళ్ళాడు అంటే ఎక్కడికి తీసుకుని వెళ్ళావు ప్రభువా? ఎక్కడ రాబందులు ఉన్నవో అక్కడ పీనుగులు ఉన్నాయని మనము తెలుసుకొనొచ్చు ఉన్నాము కదగా. అదే తీసుకుని వెళ్ళడం అంటే. కనుక సంఘము గందరగోళంగా ఉన్నది. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, యేసు ప్రభు రెండవ రాకడ యందు దేవదూతలు ఏమీ చేయుదురు. బైబిల్ చెబుతూ ఉన్నది, ఆయన దేవదూతలను పంపించి తన దూతలు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. వారిని పోగు చేసి ప్రభువునద్దకు తీసుకొని వచ్చెదరు. మనము యేసు ప్రభు రెండవ రాకడకు సరిగ్గా ముందు జీవించుచున్నాము గనుక ఈ గంభీరమైన అద్భుతమైన సంఘటనతో మనం ఎట్లు సంబంధం కలిగి ఉండవలను. ఇలాంటి సంఘటన మీరు ఎప్పుడైనా ముందుగా విన్నారా? అలాగుంటే మీ చేతులు చూపించండి. ఇది మార్పును తీసుకుని వచ్చిందా? రెండవ రాకడ గురించి మనమేం మాట్లాడుతున్నాం? కొంతమంది అంటారు, ఆయన వచ్చేటప్పుడు వస్తాడులేండి, ఎందుకు ఆయన రాకడ గురించి ఆలోచించాలి? వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరు నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారం. దీని అర్థమేమనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రాకడను గురించి ఆశ్చర్యపడేటువంటి వారము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి బాప్తిస్మం ఇవ్వండి. సమయము కొద్దిగానే ఉన్నది కనుక మనము సిద్ధపడి ఉండవలసిన వారమైనాము. కొద్ది సమయం మాత్రమే ఉన్నది. ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి. ఇది మన కోసం కనుకనే మనకు సందేశం ఉన్నది. ఈ లోకము మనకు అంతము కాదు. అందుకేనండి దేవుని యొక్క శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాను. ఇది భయంకరం కాదు. పాపము, వేదన, బాధ ఇవన్నీ కూడా క్రోడీకరించబడ్డాయి. అయినా ప్రభువైన యేసు రావడం అది మంచి వర్తమానమే. ఇవన్నీ కూడా చక్కపరచబడతాయి. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు. ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.